Hello students, welcome to CS Academy platform. In this session we will discuss the most important subject in engineering aspirant exam, that is engineering mechanics. Engineering mechanics చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ మెకానిక్స్. సో లాస్ట్ 2019 సెప్టెంబర్లో చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 12 మార్క్స్ వచ్చాయి ఇక్కడ నుంచి. సో మనకి టెక్నికల్ టోటల్ వచ్చేసి 100 మార్క్స్ అయితే, సో 100 మార్క్స్ 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకు వచ్చేసి 12.5 మార్క్స్ రావాలి. ఈ సబ్జెక్ట్ నుండి మనకు 12.5 మార్క్స్ రావాలి. కానీ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి దగ్గర 12 మార్క్స్ వచ్చాయి, 12 క్వశ్చన్లు వచ్చాయి, 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. దట్ వెరీ ఈజీ సబ్జెక్ట్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ వరింగ్ ఎనీథింగ్ అబౌట్ ది ఇంజనీరింగ్ మెకానిక్స్. నేను వచ్చేసి ఆల్రెడీ ఇంజనీరింగ్ మెకానిక్స్ వచ్చేసి టోటల్ సిలబస్ని వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో 3 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఆ సిలబస్ని వచ్చేసి ఒక్కొక్క పార్ట్కి సంబంధించి టోటల్గా వచ్చేసి 3 వీడియోస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టాటిక్ పార్ట్. సో స్టాటిక్ పార్ట్లో అసలు లామేజ్ థియరమ్ ఏంటి, సో పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏంటి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, ఈక్విలిబ్రియం ఫోర్సెస్ ఏంటి. సో టోటల్గా వచ్చేసి అనాలిసిస్ మీద వచ్చేసి ఒక వీడియో చేశాను. కంప్లీట్ వచ్చేసి స్టడీ చేయొచ్చు మీరు ఆ వీడియో నుంచి. సో సెకండ్ పార్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీలో డిఫరెంట్ పార్ట్స్కు సెంట్రాయిడ్ ఎలా ఉంటుంది, సో సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి, సెంటర్ ఆఫ్ వెయిట్ ఏంటి. సో ఇది వచ్చేసి మనం వచ్చేసి టోటల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో థర్డ్ పార్ట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి మనకు వచ్చేసి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది లాస్ట్ సెప్టెంబర్లో. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 3 పార్ట్స్ చూసుకుంటే మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్ 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి స్టాటిక్ పార్ట్, సెకండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంట్రాయిడ్, సో థర్డ్ పార్ట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. చాలా జాగ్రత్తగా వినండి. సో చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ సబ్జెక్టు. ఈజీగా వచ్చేసి మనం మినిమం 10 మార్క్స్ స్కోర్ చేయగలిగేటువంటి సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. సో నేను ఏం చెప్తున్నానంటే ఏదైతే మనకి ఈజీగా వచ్చో అదే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సో కంప్లీట్గా 99% 100% మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి మనము. సో రాని వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో వచ్చిన సబ్జెక్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేసింది. సో ఇక్కడ చూస్తే మనకి వచ్చేసి స్టాటిక్ పార్ట్ నుంచి టోటల్గా వచ్చేసి 7 మార్క్స్ రావడం జరిగింది. టోటల్గా 7 మార్క్స్ సెప్టెంబర్లో జరిగిన 2019లో జరిగిన సెప్టెంబర్లో జరిగిన ఎగ్జామ్లో. సో స్టాటిక్ పార్ట్ నుంచి టోటల్గా 7 మార్క్స్ రావడం జరిగింది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి వచ్చేసి 2 మార్క్స్ రావడం జరిగింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి వచ్చేసి 3 మార్క్స్ రావడం జరిగింది. సో ఈ టోటల్ వచ్చేసి 12 క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో దట్టు వచ్చేసి నెక్స్ట్ మనకి జూన్లో కానీ జూలైలో జరిగే వచ్చేసి ఎగ్జామ్స్కి వచ్చేసి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, సో లాస్ట్ ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేశాడు, నెక్స్ట్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేస్తాను ఇంజనీరింగ్ మెకానిక్స్లో. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ మెకానిక్స్లో అవుట్ ఆఫ్ సో 12 మార్క్స్ కానీ 12.5 మార్క్స్ కానీ పక్కా వచ్చేలాగా వచ్చేసి మీకు క్రియేట్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. సో సిఎస్ అకాడమీని ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా వచ్చేసి సిఎస్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. సో అక్కడ వచ్చేసి అన్ని మెటీరియల్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ హైడ్రాలిక్ మిషన్స్కి, సో లైక్ సెంట్రిఫ్యూగల్ పంప్స్, రెస్పాండింగ్ పంప్స్కి ఇంజనీరింగ్ మెకానిక్కి ప్రొవైడ్ చేశాము. సో అన్ని వీడియోస్ చేస్తున్నాము. సో ఫాలో అవుతుండండి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి స్టాటిక్ పార్ట్లో టోటల్గా 7 మార్క్స్కి వచ్చాయి ఇక్కడ. సో 7 మార్క్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నుంచి వచ్చి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నుంచి 2 క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ పారలెలోగ్రామ్ లా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లామిస్ థియరమ్ నుంచి వచ్చేసి 1 క్వశ్చన్ రావడం జరిగింది. లామిస్ థియరమ్ నుంచి పారలెలోగ్రామ్ నుంచి 2 క్వశ్చన్స్, లామిస్ థియరమ్ నుంచి 1 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ నుంచి రిజల్టెంట్ లైక్ R = Fx² + Fy² నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. చాలా ఈజీ, బట్ సమ్వాట్ ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతుంది. మనకు రానిది అంటూ ఏది ఉండదు, అన్నీ వచ్చు. కానీ వచ్చేసి క్వశ్చన్స్ డిఫరెంట్ ట్రిక్కీగా అడుగుతుంటాడు క్వశ్చన్స్. అంటే ఆ ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని వచ్చేసి నేను ఇక్కడ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకు మొమెంట్ కపుల్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. వెక్టర్స్, స్కేలర్స్ గురించి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వెక్టర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్కేలర్ అని అడుగుతున్నాడు క్వశ్చన్స్. సో కాబట్టి వెక్టర్ అనేది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని వెక్టర్ అంటారు. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ లేకపోతే దాన్ని స్కేలర్ అంటారు. సో డిఫరెన్సెస్ చూసుకోండి. సో వెక్టర్కి సమ్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, స్కేలర్కి సమ్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఆన్సర్ చేయలేకపోతే ఎలిమినేషన్ మెథడ్లో మనం చేసేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కంకరెంట్ ఫోర్సెస్ ఏంటి, కోప్లానర్ ఫోర్సెస్ ఏంటి, నాన్ కంకరెంట్, నాన్ కోప్లానర్. సో వీటి మీద వచ్చేసి టోటల్గా 2, 3, 4, 5, 6, 7. సో టోటల్ వచ్చేసి 7 క్వశ్చన్స్ అడగడం జరిగింది స్టాటిక్ పార్ట్ నుంచి, పార్ట్ 1 నుంచి. ఓకేనా? పార్ట్ 1కి ఎక్సలెంట్ వీడియో ప్రొవైడ్ చేసిన ఆల్రెడీ సిఎస్ అకాడమీలో ఉంది. సో దాని ద్వారా మీరు వెళ్ళేసి అన్ని నేర్చుకోండి. సో ఓకేనా? సో ఇక్కడ చూస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అది వచ్చేసి హాఫ్ సర్కిల్, అది సెమీ సర్కిల్ ఆర్ హాఫ్ సర్కిల్కి వచ్చేసి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందని అడగడం జరిగింది. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సిమెట్రికల్ బాడీస్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుందని అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను ఇప్పుడు నేను. సో లిజన్ కేర్ఫుల్లీ. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి వచ్చేసి 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాంట్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి 2, సో రేడియస్ ఆఫ్ గైరేషన్ K నుంచి వచ్చేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ 3, 2, 5, సో 7 టోటల్ వచ్చేసి 12 మార్క్స్ అడగడం జరిగింది ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి.
చాలా ఈజీ సబ్జెక్టు, ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్టు, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగే సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ అవుట్ ఆఫ్ టోటల్ 8 సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి క్వశ్చన్స్ ఇప్పుడు ನಾವು డిస్కస్ చేద్దాం. మనం వచ్చేసి క్వశ్చన్స్, సో టోటల్ 12 క్వశ్చన్లు అడగడం జరిగింది ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి. సో 12 క్వశ్చన్లు ఏంటి, వాటి యొక్క ఆన్సర్ ఎలా ట్రిక్కీగా ఆన్సర్స్ ఇస్తున్నాడు అనమాట. సో మనకు తెలియదంటూ ఏం లేదు ఇంజనీరింగ్ మెకానిక్స్లో. సో ఇక్కడ ట్రిక్గా ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేది అంటే ఇక్కడ మనం చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకు వచ్చేసి, సో ఫస్ట్ క్వశ్చన్, సో జాగ్రత్తగా వినండి ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఏ క్వశ్చన్ అడిగారంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇక్కడ 2 parallel forces, జాగ్రత్తగా వినండి, 2 parallel forces ఈక్వల్ ఇన్ magnitude and opposite in direction and separated by a distance of d are said to form a dash moment couple resultant equilibrium. ఓకేనా, కేర్ఫుల్గా చదవండి క్వశ్చన్ని. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చదవండి కేర్ఫుల్గా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో నేను క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ 2 forces of equal magnitude, ఫర్ ఎగ్జాంపుల్ let us consider force P and another force Q. ఇది క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 2 forces ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 10 కిలోన్యూటన్స్ అనుకుంటే ఇది కూడా 10 కిలోన్యూటన్స్ ఉంటుంది అనమాట. సో 2 forces ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, ఓకే, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంటే ఇది వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉందనుకుందాం. ఓకేనా, 2 forces ఆర్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు. అండ్ దే ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ d. ఓకేనా, ఆ రెండు ఫోర్స్లు వచ్చి సమ్ డిస్టెన్స్ dతో సపరేట్ చేయబడుతున్నాయి అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ P ఫోర్స్ ఇక్కడ ఉంది, సో Q ఫోర్స్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఆ రెండు వచ్చేసి డిస్టెన్స్ dతో సపరేట్ చేయబడింది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే మొమెంట్, కపుల్, రిజల్టెంట్, నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడు ఆన్సర్. ఓకే, ఆప్షన్స్. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మనకి ట్యాప్, మన ఇంట్లో ఉండేటువంటి ట్యాప్, మనం కుళాయిని వచ్చేసి తిప్పుతాం కదా ఈ సైడ్లో. సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్సు ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్సు ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్. సో బోత్ వచ్చేసి ఏం ఫామ్ చేస్తాయి, ఇక్కడ వచ్చేసి కపుల్ ఫామ్ చేస్తాయి. కపుల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రొటేషనల్ ఫోర్స్. These 2 forces are making this object to rotate. ఓకేనా, సో కపుల్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకేనా, కపుల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2 forces ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ బట్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కపుల్. ఓకేనా, ఆప్షన్ 2, ఆప్షన్ బి ఆన్సర్. ఓకే, సో దట్స్ ఇట్. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊరికి ఆన్సర్ తెలుసుకొని వదిలేయడం కాదు, సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా కంపేర్ చేయాలి. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో మొమెంట్ అంటే ఏంటి, కపుల్ అంటే ఏంటి. సో ఇక్కడ చూస్తే మొమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, ఇది ఒక మొమెంట్, ఇది ఒక మొమెంట్. అంటే మొమెంట్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఫోర్స్ విత్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఈ ఫోర్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేసి మొమెంట్. ఓకేనా, మొమెంట్. సో ఇక్కడ చూస్తే మొమెంట్కి యూనిట్స్ వచ్చేసి న్యూటన్ మీటర్. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ వచ్చేసి 2 ఫోర్స్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకు వచ్చేసి కపుల్ వస్తుంది, 1 ఫోర్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మొమెంట్ వస్తుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ కన్ఫ్యూజ్ చేస్తుంటారు మనల్ని, నథింగ్ ఈజ్ దేర్. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది మనకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది ఇంజనీరింగ్ మెకానిక్స్లో. సో చాలా ఇంపార్టెంట్, ఈజీ క్వశ్చన్. సో మనం వచ్చేసి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో చిన్న టాపిక్స్ మొత్తం అంటే పెద్ద టాపిక్స్ భయపడాల్సిన అవసరం లేదు. సో సెకండ్ క్వశ్చన్ చూస్తే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2 forces concurrent each of P act at an angle of right angle to each other, the resultant is. ఓకే, ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి 2 forces కంకరెంట్ అంటున్నాడు. కంకరెంట్ అంటే ఆ ఫోర్సెస్ వచ్చేసి ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే వాటిని కంకరెంట్ ఫోర్సెస్ అంటారు. ఓకేనా, ద ఫోర్సెస్ విచ్ మీట్ అట్ ఏ సింగిల్ పాయింట్ ఆర్ కాల్డ్ కంకరెంట్ ఫోర్సెస్. ఈ 2 forces కంకరెంట్ అవుతాయి, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకేనా, సో ఏవైనా 2 ఫోర్స్లు వచ్చేసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతే వాటిని కంకరెంట్ ఫోర్సెస్ అంటారు. సో కంకరెంట్ ఫోర్సెస్ అంటారు. ఓకేనా, సో ఆ 2 ఫోర్సెస్ ఏవైతే మీట్ అవుతున్నాయో ఆ 2 ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే కంకరెంట్ ఫోర్సెస్ అంటారు. ఆ 2 ఫోర్సెస్ సేమ్ ప్లేన్లో ఉంటే కోప్లానర్ ఫోర్సెస్ అంటారు. సో డిఫరెంట్ ప్లేన్లు అంటే నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటారు. సో 2 ఫోర్సెస్ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లుంది, ఈ 2 ఫోర్సెస్ వచ్చి ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వకపోతే వాటిని వచ్చేసి నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అంటారు. దీని మీద కూడా క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కమింగ్ మినిట్స్లో. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి 2 forces రైట్ యాంగిల్లో ఉన్నాయంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నేను వచ్చేసి పార్ట్ 1లో పారలెలోగ్రామ్ థియరం మీద మంచి టాపిక్స్ డిస్కస్ చేశాను, మంచి కండిషన్స్ కూడా డిస్కస్ చేశాను. ఆల్ఫా వచ్చేసి 0 అయినప్పుడు, ఆల్ఫా 90 అయినప్పుడు, ఆల్ఫా వచ్చేసి 180 అయినప్పుడు, సో ఏంటి P ఈక్వల్ Q అయినప్పుడు ఏంటని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మనకి అకార్డింగ్ టు పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ R ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2pq cos theta, సో cos alpha. ఓకే, సో ఇక్కడ చూస్తే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే P ఈక్వల్ టు Q అని ఇచ్చాడు, ఆల్ఫా ఈక్వల్ 90 degrees అని ఇచ్చాడు. ఓకేనా, సో P ఈక్వల్ టు Q ఇచ్చాడు, ఆల్ఫా ఈక్వల్ 90 degrees అయినప్పుడు, సో ఆల్ఫా 90 degrees అయినప్పుడు కాస్ ఆల్ఫా ఏమవుతుంది, కాస్ 90 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 0. సో ఈ టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. ఓకేనా, టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. క్వశ్చన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి. సో ఓకేనా, సో R ఈక్వల్ టు P స్క్వేర్ ప్లస్
P is nothing but of Q. So I will substitute in the place of Q as P. Okay na? So Q place లో P ని substitute చేస్తున్నాను ఎందుకంటే P is equal to Q. So two forces are same అంటున్నాడు. Okay na? So square root of P square plus V square. So it is called as 2P square. Okay na? So that is nothing but of root 2 into P. Root 2 into P. So ఇక్కడ చూస్తే ఆప్షన్స్ వచ్చేసి 2P, P, root 2P and 2 root P ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి C, root 2P. ఓకేనా, root 2P. ఓకే, ఇది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఇది ఏ సబ్జెక్ట్లో క్వశ్చన్, ఆ సబ్జెక్ట్లో వచ్చేసి మనం డివిజన్ రూల్ ఫాలో అవుతున్నాము. నేను వచ్చేసి సిఎస్ అకాడమీలో ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్ని ప్రతి సబ్జెక్ట్ని వచ్చేసి డివిజన్ రూల్ ఫాలో అవుతున్నాను. నేను ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో డ్రాయింగ్ వీడియో కూడా ఆల్రెడీ చేశాను చూడండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ సెమీ సర్కిల్ లైస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ఇట్స్ బేస్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. సో నథింగ్ ఈజ్ దర్, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇది సెమీ సర్కిల్. సో సర్కిల్లో వచ్చేసి హాఫ్ పార్ట్ను సెమీ సర్కిల్ అంటారు. సో హాఫ్ సర్కిల్ కూడా అంటారు. సో మన లాంగ్వేజ్లో హాఫ్ సర్కిల్ అంటాం, టెక్నికల్గా దాన్ని సెమీ సర్కిల్ అంటాము. సో సెమీ సర్కిల్ హాఫ్ తీసేసి దాన్ని క్వార్టర్ సర్కిల్ అంటారు. సో ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ యొక్క బేస్ ఇది. సో బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది సెంట్రాయిడ్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే వచ్చేసి దీని యొక్క రేడియస్ R అవుతాయి, దీని యొక్క సెమీ సర్కిల్ యొక్క రేడియస్ R అవుతాయి. సో ఇక్కడ చూస్తే వచ్చి సెంట్రాయిడ్ ఎక్కడెక్కడో ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటున్నాడు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సో స్టాటిక్ పార్ట్ కాబట్టి మనం నేర్చుకోవాలి 4r/3π డిస్టెన్స్లో ఉంటుంది. సో 4r/3π డిస్టెన్స్లో ఉంటుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఆప్షన్స్ వచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకసారి మనం ఏమనుకుంటాం అంటే 3r/4π అని ఎలాగ ఇస్తారనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇదే ఉంటుంది, ఒక్కోసారి ఫస్ట్ ఆప్షన్ ఇదే ఉంటుంది. సో డైరెక్ట్ పెట్టేస్తాం మనం. సో కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు ఈ యొక్క స్టాటిక్ డేటాను నేర్చుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాలన్నమాట. సో 4/3 3/4 గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి వచ్చేసి R పైన ఉండాలా కింద ఉండాలనే డౌట్ వస్తుంటుంది కొందరికి. సో R పైన ఉండాలా కింద ఉండాలంటే సో వచ్చేసి సెంట్రాయిడ్ వచ్చేసి డిస్టెన్స్, సెంట్రాయిడ్ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు సెంట్రాయిడ్. ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ వచ్చేసి మీటర్స్ ఉండాలి. సో మీటర్స్ ఉండాలి. సో రేడియస్ అనేది టాప్లో ఉంటేనే మీటర్స్ యూనిట్స్, రేడియస్ వచ్చేసి డినామినేటర్లో ఉంటే అప్పుడు 1/మీటర్ అవుతుంది. సో మీటర్ యూనిట్స్ అవుతుంది యూనిట్స్. సో కాబట్టి ఇది రాంగ్. సో కాబట్టి రేడియస్ అనేది నోమినేటర్లో ఉండాలి. ఓకేనా. సో కొందరికి డౌట్ ఉంటుంది. సో ఇది కూడా సిల్లీ థింగే. సో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో కాబట్టి చెప్తున్నాను. సో ఒక్కోసారి మనకు తెలియనప్పుడు యూనిట్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ అన్నింటిలో వచ్చేసి రేడియస్ అనేది నోమినేటర్లో ఇస్తారు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి 4/3 3/4 వచ్చేసి మనం వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్స్ మనం వచ్చేసి తప్పులు చేస్తుంటాము. సో చాలామంది చూసాను ఇలాంటి మిస్టేక్స్ చేయడం. ఓకేనా. సో ఇది వచ్చేసి థర్డ్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఫోర్త్ క్వశ్చన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా వినండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డస్ నాట్ డిపెండ్స్ ఆన్. చాలామంది క్వశ్చన్ చదివేటప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ వదిలేస్తారు, డిపెండ్స్ ఆన్ అని వేస్తారు ఇంకా. ఓకేనా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిపెండ్స్ ఆన్ అంటారు. ఓకే, ఇక్కడ చూస్తే డైరెక్ట్ చూడగానే ఇక్కడ మాస్ ఆఫ్ ది బాడీ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ చూస్తే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ, మాస్ ఆఫ్ ది బాడీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో అవుట్ ఆఫ్ దిస్ ఆల్ ఆప్షన్స్ విచ్ వన్ ఈజ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇండిపెండెన్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ అని అంటున్నాడు. సో ఓకేనా. సో క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, సో అండ్ మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇక్కడ చూస్తే వచ్చేసి ఆప్షన్స్లో సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మాస్ ఆఫ్ ది బాడీ ఇచ్చినాడు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చే మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది మనకి ఇక్కడ. సో కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకు వచ్చేసి నేను దీనికి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ క్లాస్కి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను నేను. సో క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను. సో వచ్చేసి ఈ వీడియో చూడగానే వచ్చేసి మెటీరియల్ కూడా చూడండి. సో కాబట్టి ఇక్కడ చూస్తే మనకి మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిపెండ్స్ అపాన్ ది మాస్, distribution of mass, it depends upon the distribution of mass. For example, mass moment of inertia mr² అని తీసుకుంటే mr²/2 కానీ mr² కానీ తీసుకుంటే ఫర్ సర్కిల్ బాడీస్ ఇక్కడ. సో ఫర్ రింగ్స్ mr²/2 వస్తుంది. సో ఇక్కడ చూస్తే మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిపెండ్స్ అపాన్ ది మాస్ ఆఫ్ ది బాడీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మాస్, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది బాడీ. సో షేప్ ఆఫ్ ది బాడీ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో సైజ్ ఆఫ్ ది బాడీ మీద డిపెండ్ అవుతుంది. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఏ యాక్సిస్ మీద రొటేట్ అవుతుంది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది వీటి మీద డిపెండ్ అవుతుంది. సో డిపెండ్ అవ్వంది ఏంటంటే కన్నా యాంగిల్ వెలాసిటీ అనేది బేస్డ్ అపాన్ ది రొటేషనల్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి అక్కడ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ ఏ, మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ది యాంగిల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. సో ఇవి వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ ఇప్పుడు కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ వచ్చేసి సో ఏమడిగాడంటే స్టాటిక్ పార్ట్లో అడిగాడు 5th క్వశ్చన్. సో స్టాటిక్ పార్ట్లో చూస్తే 5th క్వశ్చన్ ఏంటంటే ద రిజల్టెంట్ ఆఫ్ ఏ ఫోర్స్ సిస్టమ్ వేర్ సిగ్మా V = 0 ఈజ్. చాలా జాగ్రత్తగా క్వశ్చన్, చాలా ట్రిక్కీ క్వశ్చన్, చాలా ఈజీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్. ఇదే నేను చెప్పింది ట్రిక్కీ క్వశ్చన్ అంటే. సో ద రిజల్టెంట్ ఆఫ్ ఏ ఫోర్స్ సిస్టమ్ వేర్ సిగ్మా V = 0 అంటున్నాడు. సో ఏంటి ఆప్షన్ అంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి రిజల్టెంట్ ఆఫ్ ఏ ఫోర్స్
ఫోర్స్ సిస్టమ్ అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి ఇక్కడ, ఓకేనా. సో అది కోప్లానర్ కావచ్చు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కావచ్చు, ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ కావచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు వాటిని ఫోర్స్ సిస్టమ్ అంటారు. సో ఓకేనా, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటే వాటిని ఫోర్స్ సిస్టమ్ అంటారు. సో ఫోర్స్ సిస్టమ్ యొక్క రిజల్టెంట్ అంటున్నాడు. ఫోర్స్ సిస్టమ్ యొక్క రిజల్టెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్ ఇలా ఉంటే దీన్ని హార్జెంటల్గా వర్టికల్గా అన్నింటినీ రిజాల్వ్ చేస్తే, హార్జెంటల్గా వర్టికల్గా అన్నింటిని రిజాల్వ్ చేస్తే మనకు వచ్చేసి FX1, F5, FX2, FX3 ఇట్లా పాయింట్స్ 1, 2, 3 పాయింట్స్ దగ్గర వస్తాయి. సో టోటల్ హార్జెంటల్ ఫోర్సెస్ ఏమైతాయంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫెక్ట్స్ దీన్నే వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ హార్జెంటల్ ఫోర్సెస్ అంటారు, ఓకేనా. సో అట్లనే అన్ని వర్టికల్ ఫోర్సెస్ సమ్మేషన్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ FI. సో దీన్నే వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ అంటారు. సో ఇక్కడ రిజల్ట్ కావాలంటే మనం ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ హార్జెంటల్ స్క్వేర్ plus summation of vertical square, okay na, summation of horizontal square plus summation of vertical square. In the question he given that sigma v equal to summation of v equal to 0 అంటున్నాడు, summation of v equal to 0 అంటున్నాడు. సో ఎప్పుడైతే మనకు summation v equal to 0 vertical forces 0 అవుతాయో సో ఓన్లీ మనకు horizontal force square ఉంటుంది, స్క్వేర్ కి రూట్ కు క్యాన్సిల్ అవుతాయి. సో ద రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ summation of horizontal forces. సో క్వశ్చన్ ఏంటంటే ద రిజల్టెంట్ ఆఫ్ ఏ ఫోర్స్ సిస్టమ్ వేర్ సిగ్మా v equal to 0 ఈజ్ కాల్డ్ హారిజంటల్. సో ఆప్షన్ 1, ఓకే. సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు మనల్ని, మనకు తెలియనంటూ ఏం లేదు, మనకి ఈ ఫార్ములా తెలుసు, సో ప్రతిదీ మనకు తెలుసు. కాకపోతే వచ్చేసి క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం వచ్చేసి మనకి వచ్చేసి అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇస్తుంటాడు ఒక్కోసారి. సో కాబట్టి వచ్చేసి మీరు క్వశ్చన్ నీట్గా చదివి సో వచ్చిన డేటాను వచ్చేసి నీట్గా నోట్ చేసుకుంటే మనకు వచ్చేసి డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి సాల్వ్ చేయడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ అంటున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో వెక్టర్ క్వాంటిటీస్ ఏంటి, స్కేలర్ క్వాంటిటీస్ ఏంటంటే సో వెక్టర్ క్వాంటిటీస్ ఆర్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో వెక్టర్ క్వాంటిటీస్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ తీసుకుంటే ఫోర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందంటే ఫోర్స్, సో నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ వచ్చేసి 20 అని చెప్పాను అనుకోండి ఫోర్స్ను. సో 20 ఏంటి అవి, సో 20 kgsా, 20 న్యూటన్సా, 20 లీటర్సా. సో ఐ హ్యావ్ టు మెన్షన్, ఓకేనా. సో 20 న్యూటన్స్ ఆర్ 20 కిలో న్యూటన్స్. సో 20 కిలో న్యూటన్స్ ఫోర్స్ అంటున్నాను, ఓకేనా. 20 కిలో న్యూటన్స్ ఫోర్స్ అనేది ఒకటి వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది. సో మనము యూనిట్స్తో చెప్తే అది వచ్చేసి మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ వచ్చేసి ఒక వాల్యూ చెప్తే అది వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది. సో డైరెక్షన్ చూస్తే 20 కిలో న్యూటన్ ఫోర్స్ అంటున్నాను. ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, సో హార్జెంటల్ డైరెక్షన్లో ఉందా, వర్టికల్ డైరెక్షన్లో ఉందా, ఇంక్లైన్డ్ ఉందా. సో ఐ హ్యావ్ టు రిప్రజెంట్, ఓకేనా. సో ఈ విధంగా డైరెక్షన్ రిప్రజెంట్ చేసి మ్యాగ్నిట్యూడ్తో ఉంటే వాటిని వెక్టర్ క్వాంటిటీస్ అంటారు. సో వెక్టర్ క్వాంటిటీస్ అంటారు, అర్థమవుతుందా. సో ఇక్కడ వచ్చేసి సమ్ స్కేలర్ క్వాంటిటీస్ ఉన్నాయి, స్కేలర్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ టైం తీసుకుంటే టైం స్కేలర్ క్వాంటిటీ, ఓకే. సో ఇక్కడ చూస్తే టైం వచ్చేసి 20 సెకండ్స్ అంటున్నాను, కానీ 20 సెకండ్స్ ఏ డైరెక్షన్లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ కింద లేకుంటే అవసరం లేకుంటే వాటిని వచ్చేస్తే స్కేలర్ క్వాంటిటీస్ అంటారు. సో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ ఉంటే కానీ వాటిని వెక్టర్ క్వాంటిటీస్ అంటారు. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ మొమెంటమ్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. సో ఇక్కడ ఎనర్జీ, మాస్, యాంగిల్స్ వచ్చేసి మాస్కి వచ్చేసి మనకి డైరెక్షన్ అవసరం లేదు. సో మాస్ ఈజ్ ఆల్వేస్ విల్ యాక్ట్ డౌన్వర్డ్స్, ఓకేనా. సో యాంగిల్కి డైరెక్షన్ అవసరం, ఎనర్జీకి డైరెక్షన్ అవసరం లేదు. సో ఓన్లీ మొమెంట్ హ్యావింగ్ ద డైరెక్షన్ అండ్ అలాంగ్ విత్ మ్యాగ్నిట్యూడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ద వెక్టర్ క్వాంటిటీ. సో ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నేను వచ్చేసి హౌ టు ప్రిపేర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విత్ స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ క్వశ్చన్ తెలుసు, అక్కడ చెప్పాను ఇది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్ అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద సెక్షన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో అందరికీ తెలుసు ఆన్సర్, కాకపోతే అందరు మిస్టేక్లు చేస్తారు, ఓకేనా. సో అందరికీ ఆన్సర్ తెలుసు బట్ మిస్టేక్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే సో క్వశ్చన్ చదివే విధానంలోనే ఉంటుంది మనం చేసిన మిస్టేక్. ఎలా అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్ అంటాము. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్, ఇంకా నెక్స్ట్ పార్ట్ చదివేది ఉంటుంది ఇంకా, ఓకేనా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్ అనగానే 5/64 d/4కి వెళ్ళిపోతారు అందరూ, ఓకే. నెక్స్ట్ పార్ట్ చదవాలి. అందుకే క్వశ్చన్ మనకు చూడగానే మనకు ఎగ్జైట్మెంట్ వస్తుంది. సో మనకు వచ్చేసి మనం ఏం చేస్తామంటే తొందరపాటుతో వచ్చేసి త్వరగా ఆన్సర్ చేయాలి, టైం సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చేసి తొందరపడుతుంటాము. సో అది చాలా మంచిది కాదు మనకి. సో 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ లేట్ అయినా పర్లేదు, మనకు 1 మార్క్ వచ్చే దగ్గర రావాల్సిందే. సో అదే కానీ 0.33 మార్క్స్ నెగిటివ్ కింద పోతే కన్నా మనకు 1.33 మార్క్స్ పోయినట్టు. సో 1 మార్క్ వచ్చేది పోయింది, మనకు వచ్చింది కూడా పోయింది 0.33. సో 1.33 మార్క్స్ ఒక క్వశ్చన్ రాంగ్ అవుతాయి. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా వచ్చేసి ఆన్సర్ చేయాలి మనము. సో ఇక్కడ చూస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్ అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద సెక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఒక సర్క్యులర్ బాడీ అనుకుంటే సో సర్క్యులర్ బాడీకి హార్జెంటల్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్, perpendicularly means it is a z axis. Yes or no? Sorry, z axis, okay. So ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి IXX తెలుసు మనకి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 5/64 d/4 ఫర్ ది సర్క్యులర్ ఆబ్జెక్ట్. అండ్ IYY కూడా, సో XX తీసుకుంటే YY తీసుకుంటే సో IYY ఆల్సో 5/64 d/4 మనకు ఆల్రెడీ తెలుసు.
సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే పర్పెండిక్యులర్ సెక్షన్ అంటారు, పర్పెండిక్యులర్ యాక్సెస్ దగ్గర సెక్షన్ అంటారు. సో ఇది పర్పెండిక్యులర్ యాక్సెస్. సో పర్పెండిక్యులర్ యాక్సెస్ మీన్స్ IZZ. వాట్ ఈస్ ద క్వశ్చన్ ఇక్కడ? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ IZZ? Okay, so moment of inertia of a body about the perpendicular axis is called IZZ. So how to calculate the IZZ here? ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం, ప్యారలల్ యాక్సెస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం మనకు రెండు ఉన్నాయి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పార్ట్లో డిస్కస్ చేశాను. సో చూడండి వీడియో అది. సో ఇక్కడ చూస్తే పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం అంటే మీనింగ్ ఏంటంటే, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది పర్పెండిక్యులర్ యాక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి IXX ప్లస్ IYY. సో ఇదే వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం. ఓకేనా? సో అదే ప్యారలల్ యాక్సెస్ థీరం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ దిస్ ఫర్ దిస్ బాడీ I want to find this moment of inertia about this axis, for example AB axis. Okay, so IAB is nothing but of moment of inertia about the center of gravity plus area into h square. ఈ h is nothing but of distance between these two axes. ఇది parallel axis theorem, ఇది perpendicular axis theorem. చాలా ఇంపార్టెంట్ ఈ రెండు. సో ఇప్పుడు వచ్చేసి 2019 సెప్టెంబర్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ బాడీ తీసుకుంటే, ట్రయాంగిల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అయ్యేటువంటి యాక్సెస్, సెంట్రాయిడల్ యాక్సెస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా BH^36. If he will ask question like this in the next June July 2020 అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ట్రయాంగులర్ బాడీ అబౌట్ ఫ్రమ్ ది బేస్ నుంచి అడిగినప్పుడు మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? సో క్వశ్చన్ ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ట్రయాంగులర్ బాడీ అబౌట్ ద బేస్ అంటాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఇదే ఇస్తాడు, మనం అందరి మీదే పెడతాం. ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ట్రయాంగులర్ ఆబ్జెక్ట్ అబౌట్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో BH^36 అనేది ట్రయాంగిల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అయ్యేటువంటి యాక్సెస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది అర్థమవుతుందా? సో బేస్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం వచ్చేసి ప్యారలల్ యాక్సెస్ థీరం. ఎందుకు ప్యారలల్ యాక్సెస్ థీరం అంటున్నామంటే, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అయ్యేటువంటి యాక్సెస్, ఇది బేస్ నుంచి పాస్ అయ్యేటువంటి యాక్సెస్, ఈ రెండు యాక్సెస్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ ప్యారలల్ యాక్సెస్ థీరం అనేది ఇక్కడ వచ్చేసి రావడం జరుగుతుంది. సో ఈ ప్యారలల్ యాక్సెస్ థీరం నుంచి మనం వచ్చేసి బేస్ నుంచి కనుక్కోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి CG సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్సెస్ అనుకుంటే, ఇది వచ్చేసి యాక్సెస్ AB అనుకుంటే, సో ఇక్కడ చూస్తే IAB ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ BH^36. ఓకే, ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ దట్ ఈస్ ఆఫ్ BH ప్లస్ H ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ హియర్ దిస్ ఈస్ ద సెంట్రాయిడ్, దిస్ ఈస్ ద బేస్, ఫ్రమ్ ది బేస్ టు సెంట్రాయిడ్ ద డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ H/3. సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంట్రాయిడ్ దగ్గర ఈ పాయింట్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. సో కావాలంటే వీడియో కూడా చూడండి. సో H/3 సో ఈ విధంగా చేస్తే టోటల్ చేస్తే మనకు వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ట్రయాంగిల్ అబౌట్ ది బేస్ నుంచి వస్తుంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జూన్ జూలైలో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. సో చాలా కేర్ఫుల్గా వచ్చేసి ఇది సాల్వ్ చేయండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగడానికి నెక్స్ట్ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ సో ఏంటంటే, సో ఇక్కడ వచ్చేసి IXX ప్లస్ IYY. సో IXX ఇస్ నథింగ్ బట్ ఆఫ్ π/64 d⁴, IYY కూడా π/64 d⁴. సో ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి π/64 d⁴, π/64 2 into π/64 d⁴. ఓకేనా? 2 into π/64 d⁴. ఇక్కడ చూస్తే 2 1s 2 32. దట్ మీన్స్ π/32 d⁴ is the answer. π/32 d⁴ is the answer. Answer C. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో మీరు వచ్చేసి పాయింట్ తెలుసుకున్నారనుకుంటున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ, బట్ మనకు తెలుసు కానీ మిస్టేక్ చేస్తుంటాం. ఎందుకంటే మనం కాన్సెప్ట్ వచ్చేసి క్లియర్గా చేసుకోమన్నమాట. సో జస్ట్ చదువుతున్నాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే, సో ఈ సర్క్యులర్ బాడీ π/64 d⁴. π/64 d⁴ అనేది X యాక్సిస్ నుంచా, Y యాక్సిస్ నుంచా, Z యాక్సిస్ నుంచా మనం వచ్చేసి చాలా కేర్ఫుల్గా వచ్చేసి ప్రిపేర్ అవ్వాలి. సో వచ్చేసి ప్రిపరేషన్ అనేది ఒక పక్కా ప్లాన్తో ఉండాలి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్ మీద క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేసాను. 90% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ మిస్టేక్ చేశారు మొన్న సచివాలయం ఎగ్జామ్లో. చాలామంది నేను చూశాను, చాలామంది అడిగారు కూడా నన్ను. సో ఇక్కడ చూస్తే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ది సర్క్యులర్ ఏరియా 8 cm రేడియస్. ఇక్కడ పాయింట్ చూడండి, రేడియస్ అంటున్నాడు. సో మనమే మిస్టేక్ ఎక్కడ చేస్తామో నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తే రేడియస్ ఆఫ్ గైరేషన్ K is nothing but of square root of moment of inertia of the body by area of the body. చాలా కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీకు తెలియంది కాదు, కాకపోతే మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సర్క్యులర్ బాడీ వచ్చేసి π/64 d⁴. సో ఏరియా చూసుకుంటే π/4 d². ఓకేనా? సో పైకి ఇట్ క్యాన్సల్, d² ఇట్ క్యాన్సల్, ఇక్కడ d² వచ్చేస్తుంది. సో 4 1s 4 16 వస్తుంది. సో d²/16 స్క్వేర్ రూట్. సో వచ్చేసి మనకి వచ్చేసి d/4 వచ్చేస్తుంది. సో d ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 8. సో ఇక్కడ మనకు వచ్చేసి d ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 8, 8/4 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2. ఆన్సర్ వచ్చేసి 2 పెట్టేస్తారు. ఓకేనా? ఆన్సర్ 2 పెట్టేస్తారు. ఇది రాంగ్. ఎక్కడ రాంగ్ అంటే, ఇక్కడ మనకు వచ్చేసి ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 8 అంటున్నాడు. ఇక్కడ మిస్టేక్ చేసేది క్వశ్చన్లో స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఇక్కడే.
ఇక్కడ వాడు ఇచ్చింది రేడియస్, మనం డయామీటర్ దగ్గర రేడియస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఎస్ ఆర్ నో? సో ఇచ్చింది డయామీటర్, మనం చేసుకోవాల్సింది డయామీటర్, అక్కడ రేడియస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ రేడియస్లోనే వస్తుంది. ఐ మీన్ రేడియస్ ఆఫ్ గైరేషన్ రాదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, సో d ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2 into r by 4. ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి? 2 into 8 by 4. ఓకే, 2 8 16 by 4, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 4. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 4. ఓకే, సో మనకేంటంటే మనకి క్వశ్చన్లో వచ్చేసి ఇలాంటివే ఆప్షన్స్ ఇస్తుంటాడు. ఓకే, సో డైరెక్ట్గా స్టూడెంట్స్ మిస్టేక్ చేసేదానికి ఛాన్స్. రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే అందరికీ తెలుసు, కానీ ఆన్సర్ మిస్టేక్ చేస్తారు. సో వచ్చిన తర్వాత మళ్ళీ అరే ఇది రేడియస్ సబ్స్టిట్యూట్ చేయాల్సింది, సో డయామీటర్ సబ్స్టిట్యూట్ చేయాల్సింది రేడియస్ సబ్స్టిట్యూట్ చేశాను, ఆన్సర్ తప్పైందని వచ్చేసి ఫీల్ అవుతుంటారు. సో కాబట్టి మనం క్వశ్చన్ వచ్చేసి చాలా కేర్ఫుల్గా చదవాలి, ఏం డేటా ఇచ్చారు. సో అందుకే క్వశ్చన్ చూడగానే మీరు డేటా వచ్చేసి పక్కన రఫ్లో రాసుకోండి, డయామీటర్ ఇచ్చాడా, రేడియస్ ఇచ్చాడా. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు d by ఎంత వచ్చింది మనకి? ఇక్కడ d by 4 వచ్చింది. సారీ, d by 4 వచ్చింది. d by 4 వచ్చినప్పుడు సో మీరు వచ్చేసి అక్కడ రేడియస్ 8 ఇచ్చాడు కాబట్టి మీరు ఇక్కడ చూడగానే అరే డయామీటర్ ఇవ్వలేదు, రేడియస్ ఇచ్చాడు అన్నట్టు ఐడెంటిఫై చేస్తారు. సో మైండ్స్ యొక్క సిక్స్త్ సెన్సెస్ వచ్చి ఇక్కడ పనిచేయవన్నమాట. సో కాబట్టి అందుకే మనం వచ్చేసి పక్కన వచ్చేసి నోట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ క్వశ్చన్, నేను ఎందుకు మిస్టేక్ చేస్తాను అనుకుంటారు. సో అట్లా ఉండదు. సో కాబట్టి క్వశ్చన్ మిస్టేక్ చేయడానికి ఈజీ లేదు, టఫ్ లేదు. ఓకేనా? సో కాబట్టి వచ్చేసి ఇది నెక్స్ట్ పార్ట్ చూస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వరకు వచ్చేసి మనం 8 క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. సో 8 క్వశ్చన్స్లో వచ్చేసి చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగారు అన్నీ కూడా. సో కాబట్టి మిస్టేక్ చేసడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూస్తే forces which meet at one point is called concurrent forces. ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, సో forces which meet at one point is called concurrent force. ఓకే, నెక్స్ట్ బట్ their line of action do not lie in a plane. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయంటే వాటిని కంకరెంట్ ఫోర్సెస్ అంటారు. ఆ 2 ఫోర్సులు ఒకే ప్లేన్లో ఉంటే వాటిని వచ్చేసి కోప్లేనర్ ఫోర్సెస్ అంటారు. చాలా కేర్ఫుల్గా ఉండండి. సో కంకరెంట్ కోప్లేనర్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నెక్స్ట్ మనకి 2020 ఇప్పుడు జూన్ జూలైలో జరిగే ఎగ్జామ్లో కూడా ఇదే క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కంకరెంట్ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే వాడిని కంకరెంట్ అంటారు. సో అది వచ్చేసి సేమ్ ప్లేన్లో లేవంటున్నాడు. డు నాట్ లై ఆన్ ద సేమ్ ప్లేన్లో లేకపోతే వచ్చేసి దాన్ని వచ్చేసి మనము నాన్ కోప్లేనార్ ఫోర్సెస్ అంటారు. సేమ్ ప్లేన్లో లేకపోతే నాన్ కోప్లేనార్ అంటారు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కంకరెంట్ నాన్ కోప్లేనార్. సో ఆప్షన్ వచ్చేసి కంకరెంట్ నాన్ కోప్లేనార్. సో నెక్స్ట్ ఇది ఎలా అడుగుతుందంటే నాన్ కంకరెంట్ కోప్లేనార్ ఫోర్స్ అనే విధంగా అడగచ్చు. ఓకేనా? నాన్ కంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్ లాగా అడగచ్చు. ఓకే, సో కాబట్టి చాలా అడిగేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ క్వశ్చన్. సో మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కంకరెంట్ కోప్లేనార్, కంకరెంట్ నాన్ కోప్లేనార్, కంకరెంట్ నాన్ కోప్లేనార్. సో నెక్స్ట్ నాన్ కంకరెంట్ కోప్లేనార్, నాన్ కోప్లేనార్. సో మొత్తం వచ్చేసి మనకు 4 వస్తాయి. ఓకే, సో 4లో కంకరెంట్ కోప్లేనార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్సెస్ వచ్చేసి కంకరెంట్ ఫోర్సెస్. సో ఒకే ప్లేన్లో ఉన్నాయి. సో కాబట్టి కోప్లేనార్ ఫోర్సెస్. ఓకే, కంకరెంట్ నాన్ కోప్లేనార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇదొక ప్లేన్ అనుకుంటే సో ఇది వచ్చేసి కంకరెంట్, బట్ దీస్ 2 ఫోర్సెస్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. కాబట్టి కంకరెంట్ నాన్ కోప్లేనార్. ఓకే, సో అట్లనే నాన్ కంకరెంట్ కోప్లేనార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్లేన్ తీసుకుంటే కోప్లేనార్ అంటే ఒకే ప్లేను. సో నాన్ కంకరెంట్ ఇదొక ఫోర్స్ ఉంది, ఇదొక ఫోర్స్ ఉంది. ఈ 2 ఫోర్స్లు ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వట్లేదు కాబట్టి సో ఇది వచ్చేసి నాన్ కంకరెంట్ బట్ కోప్లేనార్. ఇక్కడ చూస్తే నాన్ కంకరెంట్ నాన్ కోప్లేనార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్లేన్ అనుకుంటే ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, ఈ 2 ఫోర్స్లు ఒకసారి మీట్ అవ్వట్లేదు కాబట్టి అది వచ్చేసి నాన్ కంకరెంట్, ఒకే ప్లేన్ లేవు కాబట్టి నాన్ కోప్లేనార్. సో అంతే. సో మనకు వచ్చేసి డిఫరెంట్ వేలో క్వశ్చన్ అడుగుతుంటాడు అంతే, ఇక్కడ ఏం లేదు. సో కాబట్టి ఈ 4 వచ్చేసి నెక్స్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో కాబట్టి వచ్చేసి చాలా కేర్ఫుల్గా వచ్చేసి మనం చెక్ చేసుకోండి మీరందరూ. సో ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తే మనకు నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది వచ్చేసి ప్యారలల్ యాక్సెస్ థియరం నుంచి నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు ప్యారలల్ యాక్సెస్ థియరంలో ప్యారలల్ లా ఆఫ్ ఫోర్సెస్ నుంచి ఇచ్చినాడు. సో ఇక్కడ చూస్తే మనకి సో ఇక్కడ tan ఆల్ఫా కనుక్కుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సేమ్ ఇవ్వడం జరిగింది. P and Q ఉన్నాయి, 2 ఫోర్సెస్ ఉన్నాయి, వాటి యాంగిల్ వచ్చేసి తీటా ఉంది, రిజల్టెంట్ వచ్చేసి ఆల్ఫా ఉంది. సో tan ఆల్ఫా ఏమవుతుందని ఇచ్చినాడు. ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో ఇక్కడ చూస్తే వచ్చేసి మనకు ఇట్లా P బార్ వచ్చేసి Q బార్ వచ్చేసి 2 వచ్చే వెక్టర్స్ వచ్చాడు. సో రిజల్టెంట్ వచ్చేసి డయాగోనల్ నుంచి పోతుంది ఈ విధంగా. సో ఓకేనా? సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే సో ఇక్కడ యాంగిల్స్ తీసుకుంటే సో మనకి tan ఆల్ఫా అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆల్ఫా ఇచ్చాడు, ఇక్కడ తీటా ఇచ్చాడు. సో ఈ తీటా అయినప్పుడు ఇది తీటా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది Q వచ్చేసి అవుతుంది. సో ఇది P, సో ఇది Q సైన్ తీటా, ఇది Q కాస్ తీటా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఇది అందరికీ తెలిసిందే, పెద్ద కథ కాదు ఇక్కడ. సో tan ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ ఆఫ్ Q సైన్ తీటా బై P ప్లస్ Q కాస్ తీటా అవుతుంది. సో ఇది వచ్చేసి ఆప్షన్ వచ్చేసి మనకి
సి ఆప్షన్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా అవుతుంది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ లామిస్ థియరమ్. నేను ఆల్రెడీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లామిస్ థియరమ్ అనేది వీ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 3 ఫోర్సెస్. లామిస్ థియరమ్ అనేది ఓన్లీ 3 ఫోర్సెస్ మాత్రమే అప్లై చేస్తాం. ఇక్కడ చూస్తే లామిస్ థియరమ్ కెన్ బి అప్లైడ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్. ఇక్కడ చూస్తే మనకి లామిస్ థియరమ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోర్స్ F1 అనుకుంటే, ఇది ఒక ఫోర్స్ F2 అనుకుంటే, ఇది ఒక ఫోర్స్ F3 అనుకుంటే, సో F1కి వచ్చేసి ఆపోజిట్ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే, F2కి వచ్చేసి బీటా అనుకుంటే, F3కి గామా అనుకుంటే, సో F1 బై సైన్ ఆల్ఫా ఈక్వల్ నథింగ్ బట్ ఆఫ్ F2 బై సైన్ బీటా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ F3 బై సైన్ గామా. సో ఇది వచ్చేసి లామిస్ థియరమ్ మనకి. సో లామిస్ థియరమ్ వీ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 3 ఫోర్సెస్ దట్ టు కంకరెంట్ ఫోర్సెస్. 3 ఫోర్సెస్ కంకరెంట్ అయి ఉండాలి. 3 ఫోర్సెస్ కంకరెంట్ అయినప్పుడు మనం లామిస్ థియరమ్ అప్లై చేస్తాము. సో లామిస్ థియరమ్ ఈజ్ అప్లైడ్ ఓన్లీ ఫర్ 3 ఫోర్సెస్. సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి. ఓకేనా. సో అప్ టు నౌ వీ కంప్లీటెడ్ 11 క్వశ్చన్స్. లాస్ట్ అండ్ 12th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికి తెలియదు ఇది టాపిక్ ఏంటని. సో సెంట్రాయిడ్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే ఇఫ్ ద గివెన్ ప్లేన్ ఫిగర్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ వర్టికల్ యాక్సిస్ YY దెన్ సెంట్రాయిడ్ లైస్ ఆన్. ఇక్కడ చూస్తే మీరు చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో సింపుల్ ట్రిక్స్ చెప్తాను, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ బాడీ తీసుకుంటే మనము సర్క్యులర్ బాడీ. సో ఫస్ట్ ఇది వద్దు. సో ఐ సెక్షన్ తీసుకుందాము. సో ఐ సెక్షన్ తీసుకుంటే మనము సో ఐ సెక్షన్ వచ్చేసి ఎలా ఉంటుంది ఇక్కడ చూస్తే మీరు ఐ సెక్షన్. సో ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ Y యాక్సిస్. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ X యాక్సిస్. ఎస్ ఆర్ నో? ఇది X యాక్సిస్ నుంచి సిమెట్రికల్గా ఉంది. సిమెట్రికల్ అంటే ఏం లేదు, ఒక యాక్సిస్ తీసుకున్నప్పుడు ఆ యాక్సిస్కి పైన కానీ కింద కానీ లేకుంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ, ఓకేనా. సో టాప్లో కానీ బాటంలో కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెక్షన్ తీసుకుంటే ఇది X యాక్సిస్కి సిమెట్రికల్గా ఉందా అంటే, సో పైన ఎలా ఉందో పార్ట్ ఎలా ఉందో దాని మిర్రర్ ఇమేజ్ కింద కూడా అదే విధంగా ఉంటే దాన్ని సిమెట్రికల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను Y యాక్సిస్ తీసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా అలా ఉంది. సో దాన్ని సిమెట్రికల్ అంటారు. సో సిమెట్రికల్ బాడీ తీసుకున్నప్పుడు ఇప్పుడు బాడీ వచ్చేసి Y యాక్సిస్ గుండా సిమెట్రికల్గా ఉంటే దాని యొక్క సెంట్రాయిడ్ వచ్చేసి Y యాక్సిస్ మీదనే ఉంటుంది. X యాక్సిస్ గుండా సిమెట్రికల్ ఉంటే దాని సెంట్రాయిడ్ వచ్చేసి X యాక్సిస్ మీదనే ఉంటుంది. చాలా ఈజీ గుర్తుపెట్టుకునేది, ఓకేనా. సో మీరు ఒకవేళ సమ్ డేటా తీసుకొని వచ్చేసి మీరు సాల్వ్ చేసినా కూడా మీకు వచ్చేసి డైరెక్ట్గా ఏ యాక్సిస్ గుండా సిమెట్రికల్ ఉంటే అదే యాక్సిస్ మీద వస్తుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బాడీ వచ్చేసి Y యాక్సిస్ మీద సిమెట్రికల్గా ఉంటే దాని యొక్క సెంట్రాయిడ్ వచ్చేసి Y యాక్సిస్ మీద ఉంటుంది. X యాక్సిస్ గుండా సిమెట్రికల్ ఉంటే దాని యొక్క సెంట్రాయిడ్ వచ్చేసి X యాక్సిస్ మీద ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు బోత్ వచ్చేసి Xకి Yకి రెండింటికి సిమెట్రికల్గా ఉంటే ఆ రెండు మీట్ అయ్యే పాయింటే X, Y వచ్చేసి మీట్ అయ్యే పాయింట్ దాని యొక్క సెంట్రాయిడ్. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి X యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది, Y యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది. సో అప్పుడేమైతే రెండు పాయింట్స్ ఎక్కడ మీట్ అవుతాయి అదే దాని యొక్క సెంట్రాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకుంటే సర్కిల్ X యాక్సిస్ కూడా సిమెట్రికల్ ఉంటుంది, Y యాక్సిస్ కూడా సిమెట్రికల్ ఉంటుంది. ఈ సిమెట్రికల్గా ఉంది కాబట్టి దీని యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెమీ సర్కిల్ తీసుకుంటే సెమీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి Y యాక్సిస్ అనుకుందాం. సో ఇది బేస్ యాక్సిస్, ఇది X యాక్సిస్ అనుకుందాం. సో X యాక్సిస్ కూడా సిమెట్రికల్గా ఉందా? లేదు. సో ఎక్కడైతే అది వచ్చేసి సిమెట్రికల్గా ఉంటుందో అందుకే వచ్చేసి మనకి ఇది Y యాక్సిస్కి సిమెట్రికల్గా ఉంది కాబట్టి దీని యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ లై ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఇట్ లైస్ ఆన్ దిస్ పాయింట్, ఓకే. సో ఇది వచ్చేసి ఎంత డిస్టెన్స్లో ఉంటుందంటే 4r/3π డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి అదే X యాక్సిస్ మీద ఉండట్లేదు కదా. సో కాబట్టి వచ్చేసి ఏదైతే కన్నా సిమెట్రికల్గా ఏ యాక్సిస్ మీద సిమెట్రికల్గా ఉంటుందో అదే యాక్సిస్ మీద వచ్చేసి దాని యొక్క సెంట్రాయిడ్ ప్రజెంట్ అయి ఉంటుంది. సో కాబట్టి సో ఫైనల్గా వచ్చేసి మనము 12 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం టోటల్గా వచ్చేసి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి vertical axis. If the given plane figure is symmetrical about YY axis, then the centroid lies on the vertical YY axis. Okay. సో అది విషయం మనకి టోటల్గా 12 క్వశ్చన్లు డిస్కస్ చేసాం, 12 క్వశ్చన్స్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇయర్ ఏ క్వశ్చన్స్ అడిగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, సో నెక్స్ట్ ఇయర్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఛాన్సెస్ అడిగి ఉంది అంటే, సో ప్రజెంట్ వచ్చేసి ఏ క్వశ్చన్లు అడిగాడో సో వాటి నుంచి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి ఏ టాపిక్స్ మీద ఇచ్చాడో వాటికి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, లేదా డిఫరెంట్ టాపిక్స్ అడగచ్చు. ఇక్కడ చూస్తే సిలబస్లో ఫస్ట్ పార్ట్లో కొందరు వచ్చేసి అంటున్నారు సిలబస్లో మెన్షన్ చేయకపోతే ఇవ్వరు కదా అని. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా వినండి మీరు. సిలబస్లో వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే పార్ట్ ఏలో మొమెంట్ అని ఇవ్వట్లేదు, కప్పులు అని ఇవ్వలేదు, సో ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ మొమెంట్ కప్పులు అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ చూస్తే కోప్లానర్ కంకరెంట్ నాన్ కంకరెంట్ మీద ఇచ్చాడా, సో ఇవ్వలేదు. సో అది కూడా అడిగడానికి ఛాన్స్ ఉంది. వెక్టర్ స్కేల్ అని అన్నాడా. సో కాబట్టి ఇవన్నీ ఒక వర్డ్ స్టాటిక్ అనే వర్డ్ మెన్షన్ చేశారు కాబట్టి ఆ వర్డ్లోనే మొత్తం నేర్చుకోవాలి మనం. సో కాబట్టి సో వాడు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఒక పాయింట్ ఇచ్చిన. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చూసుకుంటే మోర్ సర్కిల్ అనేది ఇవ్వలేదు అక్కడ. సో కాకపోతే మోర్ సర్కిల్ మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే షియర్ స్ట్రెస్ నార్మల్ స్ట్రెస్ రెండింటిని కలిపితే వచ్చేది మోర్ సర్కిల్. ఆ రెండింటిని వచ్చేసి మనం వచ్చేసి డయాగ్నమాటికల్గా రిప్రజెంట్ చేస్తే వచ్చేదే మోర్ సర్కిల్. దాని మీద ఎక్సలెంట్ వీడియో చేశాను, ఒక 40 minutes ఒక వీడియో. సో మీరు వచ్చేసి సిఎస్ అకాడమీ ప్లేలిస్ట్లో ఉంది, చూడండి అది కూడా. సో కాబట్టి
ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందో పక్కా వచ్చేసి ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మనకు రేపు ఇచ్చిన తర్వాత మనం ఏం చేయలేం, మాకు ఇది సిలబస్లో లేదంటే కన్నా ఒప్పుకోరు. సో కాబట్టి మనం నేర్చుకుంటే కన్నా బెటర్ కదా. సో మహా అయితే 1 డే 1 అవర్ ఆ 2 అవర్స్ వేస్ట్ అవుతుంది అంతే. సో కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తే సిలబస్లో వచ్చేసి ఇక్కడ లామిస్ థియరం ఆల్రెడీ అడిగాడు, పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ అడిగాడు. పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ నుంచి పక్కా 1 or 2 క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నుంచి. సో ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి తీటా వచ్చేసి 90 degrees అడిగాడు మొన్న, సో సెప్టెంబర్లో. ఇప్పుడు వచ్చేసి తీటా 180 అయితే ఏమవుతుంది? సో క్వశ్చన్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ R ఈక్వల్ టు P² ప్లస్ Q² ప్లస్ 2PQ కాస్ ఆల్ఫా కదా ఇక్కడ. సో సారీ తీటా ఆల్ఫా వాటర్ మేబీ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే తీటా వచ్చేసి 180 degrees అయినప్పుడు ఏమవుతుంది? తీటా 180 degrees అయినప్పుడు కాస్ తీటా ఇస్ నథింగ్ బట్ ఆఫ్ -1 అవుతుంది. కాస్ తీటా వచ్చేసి -1 అవుతుంది. సో R ఈక్వల్ నథింగ్ బట్ ఆఫ్ P² ప్లస్ Q² 2PQ ఇంటూ కాస్ తీటా. కాస్ తీటా నథింగ్ బట్ ఆఫ్ -1, సో -2PQ అవుతుంది. -2PQ అవుతుంది. సో స్క్వేర్ రూట్ వేస్తే ఇది వచ్చేసి P - Q హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా. సో P - Q హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో R ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P - Q హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతే R ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P - Q. సో ఇక్కడ రిజల్టెంట్ చూస్తే P - Q వస్తుంది. సో ఆ మీనింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ P వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది, సో Q వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే రిజల్టెంట్ వచ్చేసి ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ ఆఫ్ దీస్ 2 అవుతుంది. సో ఈ పార్ట్ వచ్చేసి రిజల్టెంట్ అవుతుంది. సో రిజల్టెంట్ నథింగ్ బట్ ఆఫ్ టోటల్ P - Q. ఓకే, సమ్ టైమ్స్ ఏమడుగుతుందంటే తీటా వచ్చేసి 0 degrees అయినప్పుడు, సో ఇక్కడ చూడండి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. సో R ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P - Q అంటే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఇఫ్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 180 degrees ఇన్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సో కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ చూస్తున్న చూడు. సో క్వశ్చన్ ఏదో అడుగుతాడు. సో P ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ తీటా వాట్ మేబీ 180 degrees అయినప్పుడు, ఓకే 180 degrees అయినప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి P and Q ఆర్ కొలినియర్ అంటే సేమ్ యాక్సెస్ మీద ఉంటే వాటిని కొలినియర్ ఫోర్సెస్ అంటారు. సో P and Q ఆర్ కొలినియర్ బట్ ఇన్ సేమ్ డైరెక్షన్. చాలా కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ P and Q ఆర్ కొలినియర్ బట్ in opposite direction. Okay. 3 P and Q are non-collinear in same direction. P and Q are non-collinear in opposite direction. సో దీన్ని రివర్స్ చేసి అడుగుతాడు. సో ఇక్కడ కొలినియర్ సేమ్ డైరెక్షన్, కొలినియర్ ఆపోజిట్ డైరెక్షన్, నాన్ కొలినియర్ సేమ్ డైరెక్షన్, నాన్ కొలినియర్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్. ఇక్కడ చూస్తే మనకు R ఈక్వల్ టు P - Q అంటే, సో P - Q సో సేమ్ యాక్సెస్ మీద ఉన్నాయి. సో కొలినియర్, ఓకేనా కొలినియర్. సో అప్పుడు కొలినియర్ అయితే నాన్ కొలినియర్ ఉండే ఆప్షన్స్ వచ్చేసి మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్లో ఏది మనకు కరెక్ట్ అని చెప్పాలంటే P - Q ఉందంటే, సో P వచ్చేసి ఒక డైరెక్షన్లో, Q ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మైనస్ చేస్తాము. ఓకే, సో కాబట్టి P and Q ఆర్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్. సో ఆన్సర్ 2 కరెక్ట్. ఓకే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్లో తీటా వచ్చేసి 0 degrees అవుతే, కాస్ తీటా వచ్చేసి 1 అవుతుంది. కాస్ 0 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 1. సో కాస్ 0 1 అయినప్పుడు ఇక్కడ 2PQ మాత్రమే వస్తుంది, ప్లస్ 2PQ వస్తుంది. ఇది వచ్చేసి P + Q హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి సో టోటల్గా R ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P + Q వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే దీనికి వచ్చేసి P and Q ఆర్ కొలినియర్ ఓన్లీ. ఇక్కడ చూస్తే ఇది P అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది P ఉందనుకోండి. ఓకే, సో Q కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ డైరెక్షన్లో ఉన్నట్టు. సో P ఇక్కడ వరకు ఉంది, Q ఇక్కడ వరకు ఉంది. టోటల్ రిజల్టెంట్ ఏమవుతుందంటే P + Q అవుతుంది. సో అంటే P and Q ఆర్ కొలినియర్ ఓన్లీ బట్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఆప్షన్ 1 వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి మన ప్యారల్ ఫోర్సెస్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. సో కాబట్టి వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోండి. సో కండిషన్స్ ఆల్ఫా వచ్చేసి తీటా వచ్చేసి ఎంత అయినప్పుడు ఏమవుతుంది? సో ఇవి వచ్చేసి మనకు ఇంపార్టెంట్. సో ఓసారి వచ్చేసి తీటా వచ్చేసి 90 degrees అయినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో తీటా 90 degrees అయినప్పుడు మనకు వచ్చేసి కాస్ 90 వచ్చేసి 0 అవుతుంది. సో అప్పుడు కూడా మనకు వచ్చేసి కండిషన్ √P² + Q² వస్తుంది. సో కాబట్టి మీరు వచ్చేసి కేర్ఫుల్గా ఉండాలి పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీద. లామిస్ థియరం మీద ఈసారి క్వశ్చన్ డైరెక్ట్ అడగచ్చు, ప్రాబ్లం అడగచ్చు, సింపుల్ ప్రాబ్లం అడగచ్చు, ఈజీ ప్రాబ్లం, క్యాలిక్యులేటర్ లేకుండా చేయగలిగే ప్రాబ్లం కూడా అడగచ్చు. సో లామిస్ థియరం కూడా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా చూడండి. సో నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా బాడీ ఇచ్చేసి ఒక బాడీ వచ్చేసి వాల్కి వచ్చేసి ఈ విధంగా ఉంది. దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని చెప్పేసి ఆప్షన్ ABCD 4 డయాగ్రామ్స్ ఇస్తాడు. ఓకేనా, సో కాబట్టి ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసుకోండి. సో ఫస్ట్ పార్ట్లో అది. సో సెకండ్ పార్ట్కి వచ్చి సెంటర్ ఆఫ్ గ్రావిటీలో వచ్చేసి స్క్వేర్కి ఎక్కడ ఉంటుంది, రెక్టాంగిల్ ఎక్కడ ఉంటుంది, ట్రయాంగిల్, సెమీ సర్కిల్. సో తర్వాత ట్రెపీజియంకి అడిగేదానికి ఛాన్స్ ఉంది ఈసారి. ట్రెపీజియంకు మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో చూసుకోండి. సో ఇక్కడ చూస్తే
సో అది వచ్చేసి మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రాయిడ్ సెకండ్ పార్ట్ అయిపోయింది. సో థర్డ్ పార్ట్లోకి వస్తే ఇక్కడ చూడండి నీట్గా మెన్షన్ చేశాడు ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు చదివేటప్పుడు ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే డెఫినేషన్, దాని యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అంటే డెఫినేషన్, దాని యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు. అట్లా చదివితే కానీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వరు. సో అప్లికేషన్ ఓరియంటెడ్, ఇందాక నేను చెప్పినట్టు ఒక ట్రయాంగిల్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది బేస్ కనుక్కోవాలంటే మనం వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం యూజ్ చేయాలి. సో అప్లికేషన్ అడుగుతుంటాడు అంతే. మనకు డైరెక్ట్గా సిలబస్లో మెన్షన్ చేసిందే మనకి ఎగ్జామ్లో ఇస్తే అందరు రాస్తారు కదా. సో కాబట్టి ఏంటంటే మనకి అప్లికేషన్ ఓరియంటెడ్లో చదువుకుంటారు, ప్రతిదీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్. ఇక్కడ చూస్తే మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ మీద కూడా ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ చూస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ది సి సెక్షన్ ఏంటి, టీ సెక్షన్ ఏంటి, బిల్డప్ సెక్షన్స్ కూడా అడిగాడు. సో వీటి మీద వచ్చేసి ఎక్సలెంట్ వీడియో ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. సో వాటి కూడా మీరు వెళ్ళేసి చూడండి. సో టోటల్గా వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్కి సంబంధించి టోటల్ క్లాస్ మొత్తం, టోటల్ సిలబస్ మొత్తం కవర్ చేశాను 3 పార్ట్స్లో, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి ప్రీవియస్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఎక్కువ ఉందో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇంజనీరింగ్ మెకానిక్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా టోటల్గా కవర్ చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలో సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు పలానా టాపిక్, పలానా సబ్జెక్ట్, ఇప్పుడు చూడండి మొత్తం టోటల్ వచ్చేసి మనకి 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 8 సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనకు వచ్చేసి 1 మంత్లోనే మనం సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. నేను వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్కి 3 పార్ట్స్ చేశాను, 3 పార్ట్స్ మాత్రమే చేశాను. ఒక్కొక్క పార్ట్ గట్టిగా కొడితే వచ్చేసి మనకు 30 మినిట్స్ మాత్రమే ఉంది. సో ఈచ్ పార్ట్ 30 మినిట్స్ వేసుకుంటే సో టోటల్ సిలబస్ కవర్ చేయడానికి 1.5 అవర్ మాత్రమే. టోటల్ సిలబస్ కవర్ చేయడానికి 1.5 అవర్ మాత్రమే మనకు. 1.5 అవర్లో టోటల్ సిలబస్ కవర్ చేశాము. ఇప్పుడు ఈ వీడియో ఒక 30 మినిట్స్ అనుకోండి, ఈ వీడియో ఒక 30 మినిట్స్, టోటల్గా వచ్చేసి 2 అవర్స్లో నీకు ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు ఇంపార్టెంట్ టాపిక్స్ నెక్స్ట్ అడిగేదానికి ఏం ఛాన్స్ ఉందో 2 అవర్స్లోనే కంప్లీట్ చేస్తే టోటల్ మనకి 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్కి 2 అవర్స్ అయితే టోటల్ 8 సబ్జెక్ట్స్కి 16 అవర్స్ అవుతుంది. 16 అవర్స్ రోజుకి 24 గంటలు అయితే ఒక రోజులో మీరు టోటల్ సిలబస్ కంప్లీట్ చేయొచ్చా లేదా ప్లాన్ చేసుకోండి ఈ విధంగా. సో కాబట్టి అంటే నేనేమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో కాదు, 1 వీక్ వేసుకోండి, 1 వీక్ కూడా వద్దు, ఒక సబ్జెక్ట్ ఒక రోజుకి వేసుకోండి. సో అప్పుడు 8 సబ్జెక్ట్స్కి 8 డేస్ అవుతుంది. 8 డేస్కి మీరు ఒకసారి కంప్లీట్ చేస్తే రిమైనింగ్ నెక్స్ట్ 8 డేస్ వచ్చేసి మీరు రివిజన్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ టైం చదివేటప్పుడు మనకి ఎక్కువ టైం పడినా సెకండ్ రివిజన్ చేసుకునేటప్పుడు తక్కువ టైం పడుతుంది. సో ఒక సబ్జెక్ట్ వచ్చేసి ఒక రోజు చదివేది, 2 సబ్జెక్ట్ ఒక రోజు చదివేస్తాం సో రివిజన్ అప్పుడు. సో కాబట్టి అప్పుడు 4 డేస్ తీసుకోవచ్చా. సో అలా చేసుకుంటే మనకు టోటల్ 8 సబ్జెక్ట్స్ని ఎన్నిసార్లు రివైజ్ చేసుకోవచ్చో ఆలోచించండి ఒకసారి. ఓకే, సో ఇది పార్ట్ బికి సంబంధించి మనకు టెక్నికల్ పార్ట్ బి ఇది. సో పార్ట్ ఏ తీసుకుంటే పార్ట్ ఏ మనకు వచ్చేసి పార్ట్ ఏలో వచ్చేసి టోటల్ వచ్చేసి 10 టాపిక్స్ ఉన్నాయి. సో 10 టాపిక్స్ మనం పార్ట్ ఏలో తీసుకుంటే పార్ట్ ఏలో సో ఆల్రెడీ యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా చేస్తున్నాను. సో ఆల్రెడీ ఏజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, సో మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ కూడా చేశాను. నెక్స్ట్ కూడా చేస్తాను ఇంకా. సో యాప్టిట్యూడ్ చేస్తున్నాను. సో ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మనకు చేద్దాం అనుకుంటున్నాము, బట్ వచ్చేసి ఇంగ్లీష్ క్లాసెస్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇంకోటి ఏంటంటే 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చేసి బెస్ట్ వీడియో చేశాను. సో చాలామంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ప్లస్ వచ్చిందని చెప్పేసి అన్నారు. సో కాబట్టి ఈ వీడియో ఒకసారి చూడండి. సో అన్ని టాపిక్స్ కవర్ చేశాను 73, 74. సో ఫండమెంటల్ రైట్స్ నుంచి కూడా వీడియో చేశాము ఆల్రెడీ, ఫండమెంటల్ రైట్స్. సో హిస్టరీ కూడా క్లాసెస్ స్టార్ట్ చేశాము, ఏపీ జాగ్రఫీ స్టార్ట్ చేశాము. సో వచ్చేసి మీ వీడియోలో వచ్చేసి జస్ట్ వీడియో కూడా మీరు వెళ్ళేసి మొత్తం వచ్చేసి పాయింట్స్ నోట్ చేసుకొని ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని సో నోట్స్లో నీట్గా మెయింటైన్ చేసుకొని ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్ ఎందుకు రాదో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో కాబట్టి మీరందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ క్లియర్ చేసి సో మీరు వచ్చేసి మీ యొక్క లైఫ్ని వచ్చేసి సిట్ రేట్లో పెట్టుకుంటారని చెప్పేసి సో ఆశిస్తూ సో సిఎస్ అకాడమీ ఎప్పుడు మీకు వచ్చేసి మీ ముందు ఉంటుంది. సిఎస్ అకాడమీ క్రియేటెడ్ ఫర్ యూ ఓన్లీ. సో మీకు హెల్ప్ చేయడం కోసం మేము వచ్చేసి ఆల్వేస్ రెడీగా ఉన్నాము. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వచ్చేసి వాట్సాప్ గ్రూప్ ఉంది, సో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో జాయిన్ అవ్వండి. సో వచ్చేసి మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది జస్ట్ సబ్స్క్రైబర్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసి కొంచెం లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో మాకు కొంచెము మోటివేట్గా ఉంటుంది. సో ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకోసం చేయడం కోసం అనాలిసిస్ చేసి మార్నింగ్ నుంచి సో టోటల్గా ఎన్ని మార్క్స్కి వచ్చాయి, వాటి క్వశ్చన్స్ ఏంటి నీట్గా నోట్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ లేదా మన వాట్సాప్ సిఎస్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకేనా, సో దాన్ని వచ్చేసి మీరు ఫాలో అవుతూ సో ఈచ్ సబ్జెక్ట్ కూడా ఇలా ప్రిపేర్ చేస్తాను. సో వచ్చేసి మీరు సిఎస్ అకాడమీని ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఎస్ అకాడమీ. థ్యాంక్ యూ.